జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. జలసంధిని నియంత్రించే అధికారం తమకు ఉందని తెలిపింది. అన్ని దేశాల చమురు సరఫరా నిలిపివేయాలనుకోవడం లేదని వెల్లడించింది. యుఎస్, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు నో ఎంట్రీ బోర్డు పెట్టింది. ఇరాన్ ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు ఊరట లభించినట్లయింది. హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. జలసంధిని నియంత్రించే అధికారం తమకు ఉందని తెలిపింది. అన్ని దేశాల చమురు సరఫరా నిలిపివేయాలనుకోవడం లేదని వెల్లడించింది. యుఎస్, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు నో ఎంట్రీ బోర్డు పెట్టింది. ఇరాన్ ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు ఊరట లభించినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధంలో మొత్తంగా కూడా ఉద్రిక్తల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రపంచ చమురు రవాణా అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క సముద్ర మార్గాన్ని పూర్తిగా మూసివేయాలనే ఉద్దేశం మాకు లేదు అంటూ కూడా ఒక ప్రకటన చేసింది. అదేవిధంగా మొత్తంగా అయితే అమెరికా, ఇజ్రాయెల్ మరియు యూరప్ దేశాలకు వెళ్ళే నౌకలపైన పరిమితులు ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ అయితే మొదలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ఇరాన్ కానీ, అమెరికా కానీ, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు మొత్తంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి. కంటిన్యూస్గా 6వ రోజు అయితే మొత్తంగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం హార్ముజ్ జలసంధి అంశం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. హార్ముజ్ జలసంధి ఇరాన్ మరియు ఒమాన్ మధ్య ఉండేటటువంటి అయితే యొక్క సముద్ర మార్గంగా అయితే మొత్తంగా కూడా గుర్తిస్తారు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే పర్షియన్ గల్ఫ్ నుండి అరేబియా సముద్రానికి వెళ్ళే ప్రధాన ద్వారం మీద ఈ యొక్క మొత్తం హార్ముజ్ జలసంధి ఉంటుంది. కాబట్టి అందుకే ఆ ప్రపంచ చమురు సరఫరాలో ఈ మార్గానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. వేరే ప్రదేశం నుండి వెళ్తే చాలా ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది, రౌండ్గా అవుతుంది. కాబట్టి ఇక్కడ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉంటుందో ఈ మధ్యనే ఇక్కడ నుంచి ఆ చమురు రవాణా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అయితే ఈ యొక్క యుద్ధ వాతావరణం నేపథ్యంలో దాని మొత్తంగా కూడా అయితే బంద్ ప్రకటన ఇచ్చింది. బంద్ ప్రకటన ఇచ్చి కాసేపటి క్రితమే ఆ యొక్క హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్టుగా కూడా ప్రకటన ఇచ్చింది. కొన్ని షరతులు కూడా విధించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రపంచ దేశాలకు వెళ్ళే చమురు సరఫరాను పూర్తిగా నిలిపివేయాలనే ఉద్దేశం తమకు లేదు అంటూ కూడా ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. అదేవిధంగా కానీ అమెరికా, ఇజ్రాయెల్ మరియు యూరప్ దేశాలకు వెళ్ళే నౌకలకు మాత్రం